ఎలక్ట్రికల్ గురించి నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టెంట్ వాటర్ హీటర్ అనేది ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్స్టెంట్ వాటర్ హీటర్లో తరచుగా ఏమేమి పోతాయి, ఎందుకు ఇన్స్టెంట్ వాటర్ హీటర్స్ అనేవి ఆగిపోతాయి లేకపోతే పని చేయకుండా ఆగిపోతాయో నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎవరైతే కొత్తగా ఎలక్ట్రికల్ వర్క్ అనేది నేర్చుకుంటున్నారో వాళ్ళకి అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను. అలాగే మీకు ఈ ఇన్స్టెంట్ వాటర్ హీటర్ మీద ఉన్నటువంటి మీకు డౌట్స్ అన్ని నేను ఈ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను. అలాగే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మీకు క్రాంప్టన్ 3 లీటర్స్, ఇది మీకు టెస్టింగ్ బోర్డు. ఇది నేను ముందుగా ఇక్కడ టెస్టింగ్ బోర్డుతో చెక్ చేస్తున్నాను, ఇది ఎలిమెంట్ బాగుందా లేదా అనేది నేను మీకు ఇప్పుడు చెకింగ్ చేసి చూపిస్తాను. ఎక్కడన్నా బాడీకి షార్ట్ అవుతుందా ఏంటో, ఎక్కడన్నా బాడీకి షార్ట్ అవుతుందో లేదో చూద్దాం. మనం సిరీస్ టెస్టింగ్ బోర్డు అయితే నేను తీసుకున్నాను. ఇవి మీకు సిరీస్ టెస్టింగ్ బోర్డు ప్రోబ్స్. ఇవి నేను రెండు కలుపుతుంటే బల్బు వెలుగుతుంది కదా. నేను ముందుగా ఫేజ్కి పెట్టి బాడీకి పెడుతున్నాను, ఎక్కడన్నా ఎలిమెంట్కి వస్తుందేమో అని రావట్లేదు. అలాగే మిగిలిన ఎర్త్కి చూసాను, రావట్లేదు. అలాగే మీకు న్యూట్రల్కి ఫేజ్కి చూస్తుంటే మీకు బల్బ్ అయితే వెలుగుతుంది, అయితే ఎలిమెంట్ అయితే బాగుంది. మీకు వైర్ అనేది కొంచెం ఆనిలాగా అయితే పెడతాను చూడండి, కిందికి ఉంది కదా వైరు, సరిగ్గా అయితే కనిపిస్తలేదు. నేను ముందుగా ఫేజ్కి ఎర్త్కి పెడుతున్నాను, రావట్లేదు. బాడీకి అయితే ఫేజ్కి న్యూట్రల్కి అయితే మీకు వెలుగుతుంది, అయితే ఎలిమెంట్ అయితే పనిచేస్తుంది. అలాగే న్యూట్రల్కి ఎర్త్కి కూడా పెట్టినా మీకు రావట్లేదు. మీకు ఎక్కడ షార్ట్ అయితే అవ్వలేదు, ఎలిమెంట్ అయితే బాగా పనిచేస్తుంది. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ముందుగా మీకు ఇక్కడ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాసున్నాయి చూడండి. ఇది మీకు 3 కిలోవాట్ ఇన్స్టెంట్ వాటర్ హీటర్, 3 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటిది. మీరు సైడ్ అయితే చూసుకోవచ్చు. కంపెనీ వచ్చి మీకు క్రాంప్టన్ కంపెనీ. మీకు కింద స్క్రూ కనిపిస్తుంది కదా, కింద ఒక స్క్రూ పైన ఒక స్క్రూ మనం ఓపెన్ చేసుకోవాలి. ముందుగా నేను స్క్రూ డ్రైవర్తో అయితే ఓపెన్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. మీకు స్టార్ స్క్రూ అయితే ఉంది. ఇప్పుడు నేను పైన స్క్రూను అయితే ఓపెన్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇది మీకు ఫైబర్ బాడీతో ఉన్నటువంటి ఇన్స్టెంట్ వాటర్ హీటర్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి, మళ్ళీ పగిలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు సైడ్న ఇంకో 2 స్క్రూస్ అయితే ఉన్నాయి, అవి కూడా మనం ఓపెన్ చేసుకోవాలి. మొత్తం 4 ఉన్నాయి స్క్రూస్ అనేవి. ఈ 4 స్టార్ స్క్రూసే. నేను స్క్రూ డ్రైవర్తో అయితే ఓపెన్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఈ పక్కది కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇలా మీకు స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు పైన క్యాప్ అయితే ఓపెన్ అవుతుంది ఇన్స్టెంట్ వాటర్ హీటర్ది. మనకి ఇక్కడ 2 LED ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఒకటి పవర్ ఇండికేటర్, ఇంకోటి ఏమో హీటింగ్ ఇండికేటరు. మీకు అక్కడ ఒక స్క్రూ అయితే ఉంది, అక్కడ నట్ అండ్ బోల్ట్ టైప్ ఉంది, అది కూడా మనం ఓపెన్ చేసుకుంటే మనకి ట్యాంక్ అయితే సెపరేట్ అవుతుంది. ఈ ట్యాంక్ చుట్టూ ఫోమ్ కింద పెట్టారు కదా, ఇది హీట్ ఫోమ్. ఇది ఈ ఫైబర్ కానీ హీట్ అనేది వస్తే ఫైబర్ అయితే మెల్ట్ అయిపోతుంది. ఫైబర్ అయితే మెల్ట్ అయిపోకుండా మనకి హీట్ని అయితే అబ్జర్వ్ చేసుకోవడానికి ఆ చుట్టూ హీట్ ఫోమ్ అయితే పెట్టారు. అది మీకు హీట్ ఎక్కినా ఏమీ కాదు. ఫోమ్ అనేది అంటే బ్యాడ్ స్మెల్ రావడం లేకపోతే మాడిపోవడం అనేది ఏం జరగదు. నేను అక్కడ ట్యాంక్ అనేది కదలకుండా ఒక నట్ అండ్ బోల్ట్ అనేది బిగించారు కదా, నేను అదైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి. మీకు ఒక క్లాంప్ కింద అయితే ఉండి నట్ అండ్ బోల్ట్ అయితే వేయడం జరిగింది. అక్కడ నేనైతే అది రిమూవ్ చేశాను. మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ ఫోమ్ అంతా మనం రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు జూమ్ చేశాను కదా, జూమ్ చేసి మీకు నేను కనెక్షన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇక్కడ థర్మోస్టాట్ బటన్ అయితే ఉంది చూసారా, మీకు థర్మోస్టాట్ అయితే ట్రిప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఈ బటన్ నొక్కితే మళ్ళీ గ్రేజర్ అయితే ఆన్ అవుతుంది. అంటే ఇవి ఇన్స్టెంట్ వాటర్ హీటర్ కదా, 3 లీటర్ కెపాసిటీ కాబట్టి వితిన్ మీకు 5 మినిట్స్లో వాటర్ మొత్తం వేడెక్కుతుంది. ఎప్పుడైతే 5 మినిట్స్ తర్వాత ఇది ఆఫ్ అయిపోవడానికి ఇది మీకు పనిచేస్తుంది. ఇది మీకు గ్రేజర్ ఎప్పుడన్నా సరే బాగా ఎక్కిపోయి ప్రెజర్ అనేది పేలిపోకుండా మీకు ఇది ట్యూబ్ అయితే ఉంటుంది బయటికి. లోపల మీకు అల్యూమినియం సీల్ కింద అయితే ఉంటుంది. ఆ అల్యూమినియం సీల్ అయితే మీకు కరిగిపోయి వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది, ట్యాంక్ అనేది పేలిపోకుండా. ఇది మీకు సేఫ్ సైడ్ ఉండడానికి అది. అలాగే మనకి ఇప్పుడు ఆ ట్యాంక్ అయితే మనం రిమూవ్ చేయాలంటే బ్యాక్ సైడ్ ఈ స్క్రూ అనేది ఓపెన్ చేస్తే మనకి ఆ వాటర్ ట్యాంక్ అనేది బయటకు వస్తుంది. ఆ ట్యాంక్ అనేది మీకు స్టెయిన్లెస్ స్టీల్తో చేయబడి ఉంటుంది. లోపల మీకు పైప్స్ కానీ లోపల ఉన్నటువంటి ట్యాంక్ కానీ అంతా మీకు స్టెయిన్లెస్ స్టీల్ తోటే ఉంటుంది. ఇది కూడా మీకు స్టార్ స్క్రూవే. ఇది కూడా మనం ఓపెన్ చేసుకుంటే మీకు ట్యాంక్ అయితే సెపరేట్ అవుతుంది.
ఇలా మనకి ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలి. ముందుగా ట్యాంక్ని అయితే ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. మీకు వైర్ అయితే బయటికి లాక్కోండి. వైర్ అనేది ఉంది కదా అక్కడ అడ్డుగా, ఫోర్ వైర్ అది. ఇలా మీకు ఫైబర్ బాడీతో ఉన్నటువంటి క్యాప్స్ అయితే ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్. ఇవి నేను పక్కన పెడుతున్నాను. తర్వాత ఇప్పుడు మనం ఈ ఇన్స్టెంట్ వాటర్ హీటర్ని చూద్దాం. ఇది మీకు ట్యాంక్, అది 3 లీటర్స్ ట్యాంక్. అది మీకు మొత్తం స్టీల్తో చేయబడినవి అన్నీ, మీకు పైప్స్ కానీ ట్యాంకు కానీ అంతా స్టీలే. మీకు ఇక్కడ థర్మోస్టాట్ ఉంది, పక్కన ఆటో కట్ కూడా ఉంది. ఈ రెండు మీకు నేను ఇప్పుడు కనెక్షన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇక్కడ మీకు థర్మోస్టాట్ అది వైట్ది పుల్ల కింద కనిపిస్తుంది చూసారు కదా, మీకు థర్మోస్టాట్ నుండి ఒక ఇండికేటర్ అయితే వచ్చింది, అంటే అక్కడ మీకు పవర్ సప్లై వచ్చిందని అర్థం. మీకు ఆటో కట్ నుండి ఒక ఇండికేటర్ ఉంటుంది చూడండి. మీకు ఫేజ్ అనేది ఈ థర్మోస్టాట్ నుండి వెళ్ళి, మీకు ఈ థర్మోస్టాట్ నుండి మీకు సిరీస్లో అయితే ఉంది చూసారు కదా, థర్మోస్టాట్ నుండి ఆటో కట్కి వెళ్ళి, ఆటో కట్ నుండి మీకు ఎలిమెంట్కి అయితే వెళ్ళింది. ఆ ఎలిమెంట్కి వెళ్ళినటువంటి పవర్ సప్లై దగ్గర వెలిగేది గ్రీన్ ఎల్ఈడి అయితే వెలుగుతుంది, అంటే మీకు అక్కడ వాటర్ హీట్ ఎక్కుతుందని అర్థం. గుర్తుపెట్టుకోండి, సిరీస్లోనే ఉంటుంది కనెక్షన్ అనేది, థర్మోస్టాట్ నుండి ఆటో కట్కి, ఆటో కట్ నుండి ఎలిమెంట్కి. మీకు అది ఇన్పుట్ వాటర్ వెళ్ళేది, మీకు అవుట్పుట్ హాట్ వాటర్ వచ్చేది, పైప్స్ అవి. నేను ముందుగా ఎలిమెంట్కి వెళ్ళినటువంటి పవర్ సప్లై టెర్మినల్స్ ఉన్నాయి కదా, అవి నేను రిమూవ్ చేస్తాను. మీరు చూడండి, కటింగ్ ప్లేయర్ తోటి కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి మీకు కనిపించే విధంగా. తర్వాత మనం ఎక్కడైతే ఏమైతే మనం లూజ్ చేసామో అవి మళ్ళీ దానికే బిగించుకోవాలి. మళ్ళీ అవి ఎక్కడ పెట్టామని మళ్ళీ మనం వెతుక్కోకుండా ఉంటుంది. నేను ఇప్పుడు న్యూట్రల్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. మీకు న్యూట్రల్ అయితే కామన్గా కలిపి ఉంటుంది, ఎలిమెంట్కి వెళ్ళి న్యూట్రల్ అనేది ఇంకా ఎలిమెంట్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఎక్కడ మీకు థర్మోస్టాట్కి కానీ ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉండదు, ఆటో కట్కి కానీ డైరెక్ట్ ఎలిమెంట్కి కామన్గా న్యూట్రల్ అయితే వెళ్ళిపోతుంది. నేను మీకు న్యూట్రల్ కూడా రిమూవ్ చేశాను. ఇప్పుడు మీకు నేను ఆటో కట్ని అయితే రిమూవ్ చేస్తున్నాను చూడండి. థర్మోస్టాట్ నుండి ఆటో కట్కి సిరీస్లో అయితే ఉంది వైర్ అనేది, బ్లూ కలర్ వైర్ మీరు చూడొచ్చు. ఇది మీకు ఆటో కట్. ఇది మనం ఎంత టెంపరేచర్లో పెట్టుకున్నాం అనుకునే అంత టెంపరేచర్కి వచ్చిన తర్వాత మీకు ఆఫ్ అయిపోతుంది వాటర్ అనేది వేడెక్కడం. ఇది ఆటో కట్ వల్ల యూజ్. ఒకవేళ ఈ ఆటో కట్ అనేది సరిగ్గా పనిచేయకుండా ఆటో కట్ డైరెక్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీకు థర్మోస్టాట్ అయితే ట్రిప్ అవుతుంది. థర్మోస్టాట్ అనేది దాని పక్కనే ఉంది, దానికి ఒక కింద వైట్ కలర్ బటన్ కింద ఉంది చూసారా. థర్మోస్టాట్ అనేది ఒకవేళ ఓవర్ హీట్ అయ్యి ట్రిప్ అయిపోతే మళ్ళీ ఆ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ థర్మోస్టాట్ అయితే ఆన్ అవుతుంది. మీకు మన ఛానల్లో వీడియో ఉంటుంది, థర్మోస్టాట్ అనేది చెకింగ్ ఎలా చేయాలి, థర్మోస్టాట్ అనేది ఎలా పనిచేస్తుందో మీకు మన ఛానల్లో వీడియో కూడా చేశాను. ఒకసారి ఆ వీడియోని అయితే చూడండి. ఇది మీకు థర్మోస్టాట్. మీకు ఇన్పుట్ మనకు వచ్చినటువంటి 1.5 స్క్వేర్ mm వైర్స్ ఉన్నాయి కదా, వైర్స్ని అయితే మనం రిమూవ్ చేద్దాం. నేను ఇక్కడ 10-11 ఇంచుని అయితే యూజ్ చేస్తున్నాను. అది మీకు అక్కడ క్లాంప్ కింద అయితే ఉంది యూ షేప్లో. యూ షేప్ క్లాంప్ అయితే మనం రిమూవ్ చేస్తే మనకి వైర్ అనేది రిమూవ్ అవుతుంది. తర్వాత నేను ఈ మిగిలిన సామాన్లన్నీ పక్కన పెట్టుకుని మీకు ఇప్పుడు ట్యాంక్ అయితే ఓపెన్ చేస్తాను. లోపల ఎలిమెంట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది మీకు ఎలిమెంట్. ఈ చుట్టూ బోల్ట్లు అయితే ఉన్నాయి చూసారా, ఆ బోల్ట్లు అయితే ఓపెన్ చేసుకోవాలి. మనకి 10-11 ఇంచ్ అయితే కావాలి. అవి మీకు 10 mm బోల్ట్స్ అవి. నేను 10-11 రింగ్ రించ్ అయితే తీసుకున్నాను అవి ఓపెన్ చేయడానికి. కొంచెం టైట్గానే ఉంది, ఎందుకంటే మీకు రబ్బర్ అయితే ఉంది సీల్ అనేది మధ్యన, వాటర్ అయితే ఎక్కడ లీక్ అవ్వకుండా టైట్గా అయితే వేశారు. మనం కొంచెం ప్రెజర్ అయితే ఉపయోగించి మనం లూజ్ చేసుకోవాలి అన్నిని. మొత్తం అన్ని రిమూవ్ చేస్తే కానీ ఎలిమెంట్ అయితే బయటికి రాదు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ 10-11 గొట్ట రించ్ అయితే నేను రిమూవ్ చేస్తాను చూడండి. అన్నీ మనకి ఈజీగా ఉంటుంది చేతితో పట్టుకుని తిప్పడానికి, అందువల్ల నేను ఇది తీసుకున్నాను. మీకు ఎలిమెంట్ మధ్యన స్క్రూ అని చూసారు కదా, అది మీకు అల్యూమినియంతో సీల్ వేసి ఉంటుందని చెప్పాను కదా, వేస్ట్ వాటర్ పైప్ కింద వచ్చింది బయటికి. అది మీకు ఎప్పుడైతే ట్యాంక్ అనేది ఓవర్ హీట్ అయిపోయి పేలిపోయే ప్రమాదం ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి అల్యూమినియం అనేది కరిగిపోయి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇది మీకు సేఫ్టీ వాల్వ్ కింద అయితే పనిచేస్తుంది. ఇలా మీకు మొత్తం అన్ని రిమూవ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లోపల ట్యాంక్ సెపరేట్ అవుతుంది, ఎలిమెంట్ అనేది సెపరేట్ అవుతుంది. కొంచెం టైట్గా ఉంది, అంటే ఎలిమెంట్ చుట్టూ రస్ట్ అయితే ఫామ్ అయిపోయింది కదా, అందువల్ల రావట్లేదు బయటికి. కొంచెం ప్రెజర్ని అయితే ఎక్కువ ఉపయోగించి లాగండి, వచ్చేస్తుంది. మీకు మొత్తానికి అయితే సెపరేట్ అయ్యింది. లోపల మీకు ఎంత రస్ట్ అయితే ఫామ్ అయిందో చూపించడానికి నేను ఒక ప్లేట్ అయితే తెచ్చాను. ఆ ప్లేట్లో మీకు అదంతా వంపుదని చూడండి. వీళ్ళు అక్కడ యూజ్ చేసేటువంటిది బోర్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నారు. బోర్ వాటర్ వల్ల మొత్తం మీకు ఎలిమెంట్కి అంతా మీకు రస్ట్ అయితే ఫామ్ అయిపోయి
మీకు అవుట్పుట్ అయితే రావట్లేదు. ఈ అవుట్పుట్ స్టీల్ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ట్యూబ్స్ అనేది. ఇన్పుట్ అయితే బాగానే పనిచేస్తుంది కానీ అవుట్పుట్ వాటర్ అయితే రావట్లేదు. రస్ట్ అయితే ఫామ్ అయిపోయి గ్రేజర్ అయితే పనిచేయట్లేదు వాళ్ళకి. అందువల్ల రిపేర్ చేయమన్నారు. అది నేను తీసుకొచ్చి రిపేర్ అయితే చేస్తున్నాను. అంటే మన ఛానల్లో ఎవరైతే ఇన్స్టెంట్ వాటర్ హీటర్ అనేది ఏ విధంగా రిపేర్ చేస్తారనేది ఒక్కొక్క అవగాహన అనేది వస్తుందని నేను మీకు చూపిస్తున్నాను ప్రాక్టికల్గా వీడియో అనేది రికార్డింగ్ చేసి. ఇది అరౌండ్ ఇది మీకు మొత్తం రిపేర్ చేసుకోవడానికి ఒక 1 అవర్ వరకు అయితే టైం అయితే తీసుకుంటుంది. నేను ఒక ప్లేట్లో అయితే వేసాను చూడండి, లోపల రస్ట్ అనేది ఏ విధంగా ఉందో. లోపల మీకు తుప్పు కూడా పడుతుంది ట్యాంక్ అనేది. మీకు మున్సిపాలిటీ వాటర్ అనుకోండి, మున్సిపాలిటీ వాటర్లో ఇటువంటి రస్ట్ అయితే ఫామ్ అవడం అయితే జరగదు. ఏదైతే మీకు బోర్ వాటర్ ఉంటుందో, మీకు సాల్ట్ వాటర్ ఉంటుంది చూసారా, సాల్ట్ వాటర్లో ఇలాగ మీకు రస్ట్ అయితే ఫామ్ అవుతుంది. లోపల ట్యాంక్లో కూడా ఇంకా మీకు రస్ట్ అయితే ఉంది. అది మొత్తం నేను క్లీన్ చేస్తాను పూర్తిగాని. ఇది మీకు రస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. జాగ్రత్త, చేతులు అయితే గుచ్చుకుంటుంది. ఇది మీకు శుద్ధతో తయారైపోతుంది లోపల. చేతులు అవి పెట్టినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. మీకు పూర్తిగా క్లీనింగ్ అనేది పూర్తయిన తర్వాత నేను మళ్ళీ రిమైనింగ్ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. మీకు పూర్తిగా క్లీన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఎలిమెంట్ అనేది. ఎలిమెంట్ని మనం ఇంకా క్లీన్ చేసేసామనుకోండి, అక్కడ మీకు కాపర్ ట్యూబ్స్ అయితే కనిపిస్తున్నాయి చూసారు కదా, ఆ కాపర్ అనేది బెజ్జం పడింది అనుకోండి, మీకు ఎలిమెంట్ అయితే షార్ట్ సర్క్యూట్ అయితే జరిగిపోతుంది. మీకు ఎలిమెంట్ అయితే కాలిపోతుంది. అంతవరకు క్లీన్ అవుతుంది ఎలిమెంట్, అంతకన్నా ఇంకా ఎక్కువ అయితే క్లీన్ చేయకండి. మీకు ట్యాంక్ అయితే పూర్తిగా ఈ విధంగా అయితే క్లీన్ అయింది. మీకు లోపల లైట్ అయితే వేసి చూపిస్తాను. మీకు లోపల లైట్ వేస్తే ఈ విధంగా ఉంది చూసారు కదా, మీకు ట్యాంక్ అయితే లోపల తుప్పు పట్టడం అయితే మొదలవుతుంది, మీరు చూడొచ్చు. ఎందుకంటే అక్కడ సాల్ట్ వాటర్ అని చెప్పాను కదా, సాల్ట్ వాటర్కి అయితే తుప్పు అయితే పడుతుంది. అయినా నో ప్రాబ్లం, ట్యాంక్ అనేది మీకు అరౌండ్ ఒక 3 mm అయితే థిక్నెస్ అయితే ఉంది. మీకు స్టీల్ ట్యాంకే కాబట్టి ఏమీ కాదు. అది మనకి కిందకు వచ్చేలాగైతే పెట్టుకొని, ఎందుకంటే మనం గ్రేజర్ ఓపెన్ చేసినప్పుడు కూడా కిందకు వచ్చినట్టే ఇప్పుకున్నాం. అలాగే ఈ వాల్ కూడా రైట్ సైడ్ ఉండేలాగైతే పెట్టుకుని ఓపెన్ చేసుకోవాలి. మళ్ళీ మనం రివర్స్లో బిగిస్తే మళ్ళీ మనకి సెట్ అవ్వదు. 1-2 సార్లు కేర్ఫుల్గా చూసుకుని అయితే బిగించుకోండి. ఇప్పినప్పుడు ఏ విధంగా ఇప్పాము, బిగించినప్పుడు ఏ విధంగా బిగిస్తున్నామో చూసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఎత్తు బోల్ట్ని అయితే బిగిస్తున్నాను చూడండి. తర్వాత మిగిలిన బోల్ట్లు అనేవి మనం బిగించుకోవాలి. ఇలా మీకు అన్ని బోల్ట్లు అయితే టైట్గా అయితే ఫిట్ చేసుకోండి. టైట్గా అనేది టైట్ చేయకపోతే మనకు వాటర్ అయితే లీక్ అయిపోతుంది. వాటర్ లీక్ అవ్వకుండా ఉండాలంటే మనం టైట్గానైతే టైట్ చేసుకోవాలి. తర్వాత నేను ఇప్పుడు రింగ్ అయితే టైట్ వేస్తున్నాను. మరీ టైట్ అయితే వేయకండి, థ్రెడ్డింగ్ అయితే స్లిప్ అయిపోతుంది. మ్యాక్సిమం ఎంతవరకు వేయాలో అంతవరకు అయితేనే వేయండి. మరీ టైట్ వేస్తే థ్రెడ్డింగ్ అయితే స్లిప్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ అక్కడ లీకేజ్ అయితే వచ్చేస్తుంది. తడిగా ఉంది కాబట్టి కొంచెం స్లిప్ అవుతుంది. ఇలా మీకు టైట్ చేయడం అయితే పూర్తయింది. ఇప్పుడు నేను మీకు ఆటో కట్ని అయితే ముందుగా పెట్టాను, మీరు చూడవచ్చు. తర్వాత ఇది మీకు థర్మోస్టాట్. ఇది ఈ విధంగా 2 పక్క పక్కన అయితే ఉంటాయి. నేను ఈ థర్మోస్టాట్ పెట్టే ముందుగా టెర్మినల్స్ అయితే కనెక్ట్ చేద్దాం. ఇన్పుట్ వైర్ ఉంది కదా 1.5 square mm అనేది, దాన్ని కనెక్ట్ చేసుకుందాం. తర్వాత మనం థర్మోస్టాట్ని అయితే పెడదాం. నేను ఎర్త్ వైర్ని కూడా అందులో పెట్టి కనెక్ట్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. మీకు ఇన్స్టెంట్ వాటర్ హీటర్ కానీ, స్టోరేజ్ వాటర్ హీటర్ కానీ, ఏ వాటర్ హీటర్ కన్నా సరే ఎర్త్ అయితే మస్ట్ అండ్ షుడ్ బి కనెక్ట్ చేయాలి. ఎర్త్ అయితే కనెక్ట్ చేయకపోతే మనకు షాక్ అయితే కొడుతుంది. ఒక్కొక్కసారి షాక్ కొట్టి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఎర్త్ వైర్ని కనెక్ట్ చేయడం పూర్తయింది. అలాగే మీకు ఇన్పుట్ వైర్ కదలకుండా క్లాంప్ కూడా వేసి బిగించడం అయితే పూర్తయింది. టైట్గానే వేసుకోండి అది కూడా, ఎందుకంటే ఎర్త్ అనేది అందులోనే కనెక్ట్ చేస్తాం కాబట్టి ఎర్త్ అయితే లూజ్ కనెక్షన్ అయితే రాకుండా టైట్గానే అయితే వేసుకోండి. లూజ్ కనెక్షన్ అనేది వస్తే మళ్ళీ షాక్ కొట్టే ప్రమాదం అయితే ఉంటుంది. నేను మీకు ఇప్పుడు థర్మోస్టాట్ని అయితే నేను ఇక్కడ పెడుతున్నాను, మీరు చూడొచ్చు. మీకు సిరీస్లో అయితే ఉంటుంది కనెక్షన్ అనేది. థర్మోస్టాట్ నుండి ఆటో కనెక్ట్కి అయితే వెళ్తుంది. నేను ఇక్కడ బ్లూ కలర్ వైర్ని అయితే టెస్టర్ సహాయంతో టైట్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. థర్మోస్టాట్, ఆటో కట్, ఎలిమెంట్ ఇలా మీకు సిరీస్లో అయితే ఉంటాయి ఇవి 3ని. మీకు థర్మోస్టాట్కి ఇన్పుట్ ఫేజ్ని అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను, మీరు చూడవచ్చు. ఆ ఇన్పుట్ ఫేజ్ని కూడా మనం టైట్గా అయితే కనెక్ట్ చేయండి, లూజ్ కనెక్షన్స్ అనేది రాకుండా చూసుకోండి. ఇవి మీకు ఇండికేటర్స్, ఇవి పవర్ ఇండికేటరు, హీటింగ్ ఇండికేటరు. తర్వాత నేను మీకు ఇప్పుడు ఆటో కట్ నుండి వచ్చినటువంటి వైర్ని తీసుకొచ్చి నేను ఎలిమెంట్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇక్కడ నేను ఫేజ్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను చూడండి టైట్గా, మీకు కటింగ్ ప్లేయర్ తోటి. లూజ్ కనెక్షన్స్ అనేవి లేకుండా కనెక్ట్ చేసుకోండి. మీకు తర్వాత నేను న్యూట్రల్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. మీకు న్యూట్రల్ అయితే కామన్గా అయితే కనెక్ట్ అయి ఉంటుంది ఎలిమెంట్కి, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. న్యూట్రల్ అనేది
ఎటువంటి థర్మోస్టాట్కి కానీ ఆటో కట్కి కానీ వెళ్ళదు. డైరెక్ట్గా మీకు ఎలిమెంట్గా న్యూట్రల్ అయితే కామన్గా కలిపి ఉంటుంది. ఇంకా మీకు ఎర్త్ వైర్ అనేది వచ్చి మీకు బాడీకి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. నేను ఆల్రెడీ ఎర్త్ వైర్ అనేది ఇందాక కనెక్ట్ చేసినప్పుడు చూపించాను కదా. ఇక నేను కటింగ్ ప్లేయర్తో టైట్ చేస్తున్నాను. మీకు ఆ సైజు రించెస్ అనేవి ఉంటే ఆ సైజు రించెస్తో మీరు టైట్ చేశారనుకోండి మళ్ళీ విరిగిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. కటింగ్ ప్లేయర్తో చేసేటువంటి టైట్ అయితే సరిపోతుంది. మీకు కనెక్షన్ ఇవ్వడం అయితే పూర్తయింది. నేను మీకు డన్ సింబల్ అయితే చూపించాను కదా. ఒకవేళ మీకు కనెక్షన్ ఇవ్వడం అనేది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని అయితే వెనక్కి తోడుకొని మళ్ళీ ఒకసారి చూసుకోండి. 1-2 సార్లు చూసుకుని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే మీరు కామెంట్ చేయగలరు. నేను ముందుగా వైర్ని అయితే బయటికి తోస్తున్నాను. మీకు ఇన్స్టెంట్ వాటర్ హీటర్ ఫైబర్ బాడీ ఉంది కదా, ఆ ఫైబర్ బాడీలో నుండి వైర్ని అయితే బయటికి తీస్తున్నాను. మీకు ఫిట్ అయింది అందులో మీరు చూడవచ్చు. ఇప్పుడు నేను పైన మీకు క్లాంప్ అనేది ఉంది కదా, మీకు ఈ వాటర్ ట్యాంక్ అనేది కదిలిపోకుండా పట్టుకోవడానికి దానికైతే నేను ఈ నట్ అండ్ బోల్ట్ని అయితే బిగిస్తున్నాను. మీరు చూడవచ్చు. మీకు స్క్రూ డ్రైవర్తో టైట్గా అయితే బిగించుకోండి, లూజ్ అయితే లేకుండా టైట్గా ఫిట్ చేసుకుంటే మీకు పట్టుకొని ఉంటుంది. మీకు ట్యాంక్ అయితే ఫిట్ అయింది కదా. మీకు బ్యాక్ సైడ్ ఇందాక మనం స్క్రూ అయితే ఓపెన్ చేసాం కదా, స్క్రూని అయితే బిగించాలి. ఇది కూడా టైట్ చేయడం అయితే పూర్తయింది. మీకు చుట్టూ ఈ హీట్ ఫోమ్ని అయితే పెడుతున్నాను, మీరు చూడవచ్చు. హీట్ ఫోమ్ మనం పెట్టిన తర్వాత మీకు ఇక్కడ ఎమర్జెన్సీ పైప్ అని చెప్పాను కదా, లోపల అల్యూమినియం సీల్ అనేది వేసి ఉంటుంది. ఒకవేళ ఓవర్ హీట్ అయిపోతే థర్మోస్టాట్ కూడా ఆఫ్ అవ్వకపోతే ఆ అల్యూమినియం సీల్ అనేది మీకు బ్రేక్ అయిపోయి వాటర్ అయితే బయటకు వచ్చేస్తుందని చెప్పాను కదా, ఆ ట్యూబ్ని అయితే నేను ఇక్కడ పెడుతున్నాను, మీరు చూడవచ్చు. ఇప్పుడు నేను మీకు ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే నేను పెడుతున్నాను, మీరు చూడవచ్చు. పవర్కి హీటింగ్ అయితే పెట్టాను. హీటింగ్ వచ్చి మీకు గ్రీన్ ఉంటుంది, పవర్ వచ్చేసరికి మీకు రెడ్ అయితే ఉంటుంది. మనకి పైన క్యాప్ అయితే పెట్టడం జరిగింది. ఒకవేళ చుట్టూ ఎక్కడైనా సరిగ్గా లాగ్ అవుతుందో లేదో చూసుకోండి 1-2 సార్లు. మీకు ముందుగా కింద స్క్రూని అయితే నేను టైట్ చేస్తున్నాను. తర్వాత పైన స్క్రూ టైట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా టైట్ చేసుకోండి, ఎందుకంటే ఫైబర్ బాడీ కాబట్టి విరిగిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఎంతవరకు టైట్ చేసుకోవాలో అంతవరకే టైటే వేయండి. ఫుల్ టైట్ అయితే వేసేయకండి, విరిగిపోతుంది. ఈ పక్కన 4వ స్క్రూ కూడా నేను టైట్ చేస్తున్నాను, మీరు చూడవచ్చు. మీకు కనెక్షన్స్ ఇవన్నీ ఇవ్వడం అయితే పూర్తయింది. నేను మళ్ళీ ఒకసారి సిరీస్ టెస్టింగ్ బోర్డుతో ఒకసారి చెక్ చేస్తాను, ఎక్కడైనా బాడీకి వస్తుందో లేకపోతే ఏమన్నా మనం కనెక్షన్స్ అనేవి ప్రాపర్గా కనెక్ట్ చేసావో లేదో నేను మీకు సిరీస్ టెస్టింగ్ బోర్డుని అయితే ఉపయోగించి నేను ఒకసారి మీకు చెకింగ్ చేసి అయితే చూపిస్తాను. మీకు సిరీస్ అయితే బల్బ్ అయితే వెలుగుతుంది, చూడవచ్చు. నేను ముందుగా ఫేజ్కి ఎర్త్కి అయితే కనెక్ట్ చేశాను, వెలగట్లేదు బల్బు. ఫేజ్కి న్యూట్రల్కి అయితే వెలుగుతుంది, ఎలిమెంట్ అయితే పనిచేస్తుంది. అలాగే న్యూట్రల్కి ఎర్త్కి అయితే పెడుతున్నాను, పని చేయట్లేదు. మీకు బాడీకి కూడా పెట్టి చూస్తున్నాను చూడండి, గ్రీన్కి వస్తుంది. అదే మనం ఫేజ్కి బాడీకి పెడితే రాకూడదు, న్యూట్రల్కి బాడీకి పెట్టినా రాకూడదు. అలాగే మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఒకవేళ ఎలిమెంట్ పనిచేస్తే సిరీస్ అయితే వెలుగుతుంది, ఒకవేళ ఎలిమెంట్ పని చేయకపోతే మీకు సిరీస్ అయితే వెలగదు. ఫేజ్కి న్యూట్రల్ పెడుతున్నాను కదా, ఎలిమెంట్ పనిచేస్తుంది కాబట్టి సిరీస్ అయితే వెలుగుతుంది, కానీ ఎలిమెంట్ అనేది పని చేయకుండా ఎక్కడన్నా ఓపెన్ అయిపోతే మీకు ఆ ఫేజ్కి న్యూట్రల్కి పెట్టినప్పుడు బల్బ్ అయితే వెలగదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఫైనల్గా కనెక్షన్ అయితే పూర్తయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఇన్స్టెంట్ వాటర్ హీటర్ అనేది ఏ విధంగా రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో మీకు మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఇన్స్టెంట్ వాటర్ హీటర్లో లోపల వాటర్ అనేది మీకు ఇన్పుట్ వెళ్తుంది కానీ అవుట్పుట్ అయితే రావట్లేదు. లోపల మీకు డస్ట్ అయితే ఫామ్ అయిపోయి మీకు పైప్ ఉంటుంది కదా, అవుట్పుట్ స్టెయిన్లెస్ స్టీల్ పైప్స్ అవి, ఆ పైప్ అనేది అవుట్పుట్ జామ్ అవడం వల్ల మీకు పని చేయట్లేదు. ఇది యాక్చువల్లీ ఇది మీకు కస్టమర్ ఇంట్లో ఉన్నటువంటి ఇన్స్టెంట్ వాటర్ హీటరు. అక్కడ రిపేర్ చేయడానికి నాకు అక్కడ టైం లేదు, టైం సరిపోలేదు, అక్కడ నుండి వేరే చోటుకి అయితే వెళ్ళవలసి వచ్చింది. అందువల్ల నేను ఇన్స్టెంట్ వాటర్ హీటర్ని నేను ఇంటికి అయితే తెచ్చుకొని ఇంటి దగ్గర అయితే రిపేర్ చేశాను. మీకు రిపేర్ అనేది ఏ విధంగా చేయాలో మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇదనే కాదు, ఈ క్రాంప్టన్ అనే కాదు, మీకు చాలా కంపెనీస్ అయితే ఉంటాయి. వేనస్ ఉంటుంది, మీకు హెవిల్స్ ఉంటుంది, ఇంకా మీకు చాలా కంపెనీస్ అయితే ఉంటాయి. అవి కూడా మీకు ఈ విధంగానే రిపేర్ చేసుకోవాలి ఇన్స్టెంట్ వాటర్ హీటర్ అనేది. ఓకేనా, ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మళ్ళీ నేను రిపేర్ అయితే పూర్తయింది కాబట్టి నేను తీసుకెళ్ళి మళ్ళీ కస్టమర్ ఇంట్లో అయితే బిగించేస్తాను. ఈ విధంగా అయితే రిపేర్ అయితే చేసుకోవాలి. ఓకేనా, ఈ వీడియోలో మీకు ఇన్స్టెంట్ వాటర్ హీటర్ అనేది ఏ విధంగా రిపేర్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.